చూడండి ఇక్కడ ఊవలతో చేసినవన్నీ వస్తువులు, తర్వాత ఇవి, తర్వాత ఉక్కా పోవట్లు, లోపల డ్రెస్సులు. ఇవి లోకల్ చేసుకునే డ్రెస్సెస్. సో ఇలాంటిది ఒకటి కొందాము. అండ్ అలానే క్యాప్ కూడా ఒకటి కావాలి. సో క్యాప్ కూడా ఒకటి తీసుకుంటాను. చూద్దాం అసలు చూసి డబ్బుల్ని బట్టి. బ్యాగ్స్ కూడా వీళ్ళు ఇక్కడే తయారు చేసినవి ఇవన్నీ. ఓయ్ ఓయ్ ఓ కాడదే ఓయ్ మ్యాచింగ్. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. సో ఇప్పుడైతే మనం కసుల్లో దిగాము, అయిపోయింది. ఈవినింగ్ అవుతుంది, వాన పడ్డది, ఫుల్ చల్లగా ఉంది. -5, -6, -4 ఉండొచ్చు అనుకుంటా ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం కసులు మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. వెళ్ళి చూద్దాం అసలు వాట్ ఈస్ వాట్. సో హాస్టల్కి వెళ్ళాలంటే ఇలా ఉండాలి, ఇలా చాలా దూరం పోవాలి. ఇటు పోవాలో కూడా తెలియదు. వచ్చా మరి ఎట్టెట్టో. హాస్టల్లో రాగానే పైన ఒక ప్లేస్ ఉందన్నమాట. వాడందరూ కూర్చొని ఇంకా ఉన్నాయి మనకి అన్ని మానక ద్రవ్యాలు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నాకేం అర్థం కాదు కొంచెంసేపు, హాస్టల్ ఏంట్రా బాబు ఇది అనేసి. ఇక్కడ వ్యూ మాత్రం ఇలా ఉంది. ఆ పైన కనపడేది మాత్రం హైలైట్. వెళ్దాం రేపు. సో ఇలా పోవాలి. నేను బుక్ చేసుకున్న హాస్టల్కి. నేను యాక్చువల్గా కసులు కన్నా కొంచెం సిటీలో కన్నా ఒక 1 కిలోమీటర్ అవే బుక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ స్నో ఉంటుంది కాబట్టి. సో కసులు మనకి బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ అది ఆ బ్లూ కలర్ కనపడుతుంది కదా, అది అన్నమాట. సో నేనేదో బడ్జెట్లో ఉంటుంది అనేసి బుక్ చేశాను, బట్ అంత బాగా లేదు. ఒక్కరోజు ఉండి నేను చూసేసి వెళ్ళిపోతుంది. బట్ ఓనర్స్ మాత్రం చాలా బాగున్నారు, చాలా బాగా మింగిల్ అయిపోయారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. సో చూసుకుంటే ఇలా ఒక చిన్న ఇది పోతూ ఉంటుంది మౌంటైన్ పై నుంచి. మా హాస్టల్ పోవాలంటే ఇటు సైడు, అంటే మనం ఇది దాటుకొని పోవాలి. ఇదైతే ఊగుతుంది నేను వచ్చినప్పుడు. సో చూసి నేను కొంచెం భయపడ్డాను, బట్ లొకేషన్ మాత్రం ఇచ్చి పడేసింది. ఇంకా కసుల్ గురించి మనం మాట్లాడుకుంటే, కసులు వచ్చేసి 1583 మీటర్స్ హైట్లో ఉంది సీ లెవెల్కి. సో అంటే సుమారుగా ఒక 5300 అడుగుల ఎత్తు మీద ఉందన్నమాట, అంటే సముద్ర మట్టానికి. అండ్ అలాగనే ఇక్కడ లిమిటెడ్, ఇది ఒక విలేజ్. సో ఇక్కడ వచ్చేసి ఒక 1000 నుంచి ఒక 2000 మంది వరకు జనాలు ఇక్కడ లోకల్ రెసిడెన్సీ ఉంటారు. బట్ టూరిస్టులు మాత్రం ఆల్వేస్ ఎక్కువ ఉంటారు. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇది వచ్చేసి గవర్నమెంట్, ఇది కుల్లు డిస్టిక్లో ఉంటుంది. సో కుల్లు డిస్టిక్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఒక డిస్టిక్. సో ఇది కసులు అనేది విలేజ్. ఇది పార్వతి రివర్. సో చూస్తున్నారు కదా, దీన్నే పార్వతి రివర్ అనేసి పిలుస్తారు. సో ఇది త్రూ అవుట్ ద కసులు మనకి పారుతూ ఉంటుంది ఇలాగా. సో దీనివల్ల దీని పేరు వచ్చేసి ల్యాండ్ ఆఫ్ లైకా అని కూడా పిలుస్తారు కసుల్ని, మరో పేరు. కసుల్లో ఇంకా వీళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారని మనం చూస్తే, సో వీళ్ళు మామూలుగా మాట్లాడేది మోస్ట్ ఆఫ్లీ హిందీ మాట్లాడతారు. సో ఇక్కడ లోకల్స్ వచ్చేసి హిమాలీ లాంగ్వేజ్ అని ఒక హిమాచల్ ప్రదేశ్ వాళ్ళది. సో ఆ లాంగ్వేజ్ మాట్లాడతారు. డ్యూ టు ద టూరిజం మోస్ట్ ఆఫ్ ఇంకా ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఇంకా ఇక్కడ టూరిస్టులు అసలు ఎవరెవరు ఎక్కువ వస్తారు అంటే, ఫస్ట్ మనం చూసుకుంటే ఇజ్రాయిల్ దేశం నుంచి అక్కడ వాళ్ళు వస్తారనమాట, ఇజ్రాయిల్ కల్చర్ని ఇక్కడ పెంచడానికి. అక్కడ ఏంటంటే వీళ్ళు గంజాయి కావచ్చు,
తర్వాత బ్రౌనీ అనేసి ఒకటి ఉంటుంది, బ్రౌన్ షుగర్, అది కావచ్చు. ఇంకా వీళ్ళు ఎక్కువ ఓపెన్ మైండెడ్, ఓషో రిలేటెడ్, ఓషో ఇన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఉంటారు. వీళ్ళతో పాటు మన ఇండియన్స్ కూడా, మన వాళ్ళు యంగర్స్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆల్వేస్ మత్తులో మునిగిపోతూ ఉంటారు అనమాట. నిన్న వీడియోలో చూస్తుంటే నేను చెప్పాను హాస్టల్కి రాగానే సేమ్ అదే రిపీట్ అయింది. సో అలాగా ఆల్వేస్ వీళ్ళు ఇది చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇక్కడికి మెయిన్గా వచ్చేది ట్రిక్కింగ్ చేయడానికి. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే బ్యాక్ ఎండ్లో కొండ కనపడుతుంది కదా. సో ఇలాగా ఇక్కడ మంచి మంచి ట్రిక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి గాయస్. కాకపోతే అది 6 రోజులు 7 రోజులు పట్టిద్ది ఒక్కొక్క ట్రిక్. అది బాగుంటుంది, నేను చేయట్లేదు, చేస్తే మాత్రం చాలా బాగుండేది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పార్టీ కల్చర్ జరుగుతూ ఉంటుంది అనమాట. రేవ్ పార్టీస్, ప్రైవేట్ పార్టీస్, నైట్ పార్టీస్, క్లబ్ పార్టీస్, ఇలా చాలా పేర్లతో డే టైం ప్లస్ నైట్ టైం కూడా జరుపుకుంటారు. సో నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా తెలియదు ఎక్కడ పార్టీ జరుగుతుంది ఏంటి అనేసి. సో అందుకే బయటకు వచ్చాను తిరుగుదామనేసి. సో తిరిగి నేను మార్కెట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకు దొరికితే తెలుసుకుంటాము. లేదు అంటే రేపు నేను ప్లాన్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాలి. స్నో దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడే వరల్డ్ హైయెస్ట్ విలేజ్ అనే ఒకటి ఉంది, హైయెస్ట్ టాప్ మోలో అంటే ఎక్కువ పైన ఉన్న విలేజ్. సో అక్కడికి వెళ్ళటం కావచ్చు, అలాంటివి చేద్దాం. ఇక్కడ నుంచి చూస్తే మా హాస్టల్ కనపడుతుంది చూడండి. నేను అక్కడి నుంచి ఆ బ్రిడ్జి దాటుకుంటూ ఇటు సైడ్ వచ్చి ఆ బ్లూ కలర్ ఉంది కదా, సో అది మా హాస్టల్. సో అంత దూరం రావాలన్నమాట. నేను బడ్జెట్లో ఉంటుంది బాగుంటుంది అని చూస్తే అక్కడ బాగలేదు. బట్ ఓకే, ఎనీహౌ ఇట్స్ గుడ్. మనం ఇక్కడ వెదర్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి 6 degrees ఉంది ఎగ్జాక్ట్గా. సో ఆఫ్టర్నూన్ కూడా ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1, 2, 12 కూడా ఇలానే ఉంది చల్లగా. సో ఇక్కడ ఎప్పుడు ఆరాంగా మంచి కూలింగ్ వెదర్ ఉంటుంది. ఎందుకంటే మనకి పక్కనే హిమాలయస్ ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ హిమాలయస్ మౌంటైన్స్, లేకపోతే నార్మల్గా ఇంత పెద్ద మౌంటైన్స్ ఉండవు అనమాట. ఎక్కడైనా చూసుకుంటే మీరు వచ్చే దారిలో కావచ్చు, ఇప్పుడు నేను ఉన్న దగ్గర కావచ్చు. సో ఇవన్నీ హిమాలయన్ మౌంటైన్స్, అందుకే ఇంత కూల్గా ఉంటుంది. సో నేను మా హాస్టల్లో ఫ్యాన్ కూడా లేదనమాట, కానీ ఫుల్ కూలింగ్ అయితే ఉంది, ఏసీ ఉన్నట్టు బాగుంది. చూసుకుంటే వాన పడుతుంది మనకి. బట్ నేనేంటంటే ఇక్కడ నుంచి 1 kilometer ఏమి ఉంటుంది మనకి కసుల్ మెయిన్ ఊరు అనమాట, విలేజ్ లైక్ సిటీ. సో 1 kilometer నడుస్తున్నాను. వానలో ఎక్కడైనా తడిసి ముద్దయిపోతే ఇంకా అంతే, మన దగ్గర ఏం లేవు. బట్ ఓకే, చూద్దాం. ఆ మధ్యాహ్నం రాగానే నీళ్లు పోసుకున్నాను అయ్యా, ఐస్ నీళ్ళే అయ్యా. ఆడ వేడి వేడుకోవడానికి గ్రీజర్ లేదు, ఐస్ నీళ్ళే, లిటరలీ ఐస్ నీళ్ళు పోసుకున్నట్టే ఉంది. అంత చల్లగా ఉన్నాయి, అంత చల్ల నీళ్ళు నేను తాగే లేదు. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. దీనికి సుమారు ఒక 500 ఏళ్ళు ఉంటాయా, అంతలా ఉంది, అంత లావు కూడా ఉంది ఇది. ఇది చూసారా, కొండకి ఆనుకొని మేఘం ఉంది. సో మేఘం ఎప్పుడైనా మబ్బుల్లో ఉంటుంది, కానీ కసుల్లో మాత్రం ఇలా ఉంటాయి. చూసుకుంటే ఇదంతా ఇంకా కసులు మార్కెటే. సో చూద్దాం. చూడండి ఇక్కడ ఊవలతో చేసినవన్నీ వస్తువులు, తర్వాత ఇవి, తర్వాత ఉక్కా పోవట్లు, లోపల డ్రెస్లు అన్నీ ఉన్నాయి. ఇలా ఉంటాయి డ్రెస్సెస్లు. ఇలా స్ట్రీట్ ఉంటుంది, ఈ స్ట్రీట్ మొత్తం షాపింగ్. సో చూద్దాం, మనం కూడా ఏమైనా కొనేవి ఉంటే ఇలాంటిది ఒకటి కొనాలి. ఏమైనా బడ్జెట్లో తక్కువ ఉంటే కొంటాను, లేదంటే లేదు. బట్ ఇవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. సో ఇంతే, ఇంకా ఇక్కడ నుంచి ఏం లేవు. ఈ స్ట్రీట్ కొంచెం దూరం వచ్చి ఇంకా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్దాం మనం ఇప్పుడు, చూసుకుంటూ ఏమేమి ఉన్నాయి ఏంటి మీకు చూపిస్తాను నేను. కాకపోతే మనకి కొంచెం మంచిగా కావాలా, సో చూద్దాం. చూడండి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. ఇవి లోకల్స్ వేసుకునేవి డ్రెస్సెస్. సో ఇలాంటిది ఒకటి కొందాం. అండ్ అలానే క్యాప్ కూడా ఒకటి కావాలి. సో క్యాప్ కూడా ఒకటి తీసుకుంటాను. చూద్దాం, అసలు చూసి డబ్బుల్ని బట్టి. బ్యాగ్స్ కూడా వీళ్ళు
ఇక్కడే తయారు చేసినవి ఇవన్నీ. సో ఇది ఇలా ఉంది, తీసుకుందాం అనుకుంటున్నాను. ఓ కాదు మ్యాచింగ్ చూసుకుంటే అక్కడ ఎంత చెప్పాడు, అదొకటి 1900 చెప్పాడు. అంత డబ్బులు లేవు మన దగ్గర, సో అంత డబ్బులు పెట్టాం మనం. ఇదంతా స్ట్రీటు. సో ఈవినింగ్ అయితే స్ట్రీట్ ఇంక ఇలా బాగానే ఉంటుంది. బేకరీస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే పార్టీ ఈరోజే ఉందంట, సో వెళ్దాం ఈరోజు. ఇంకా ఫుడ్ కూడా చాలా డబ్బులు ఉన్నాయి బాబు, ఏది పట్టుకున్నా డబ్బులే. ఇచ్చాను, ఇవి తీసుకున్నాను. కిరాణా షాపు సేమ్ మనలాగే ఉన్నాయి ఇక్కడ, అన్నీ సేమ్ ఏ కావాలంటే ఏ ప్రోడక్ట్ దొరుకుతాయి, తీసుకోవచ్చు. సో అది నైట్ మొత్తం ఇక్కడ పార్టీకి వెళ్తాం మనం. ఇలాంటి షర్ట్లు చూద్దాం, ఎందుకంటే వైపు కావాలిగా. 1200 అంట. అదేదో బాగుంటుంది కొందామని పోతే అంటే 1200 చెబుతుంటాడు ఒక్క సొక్క. ఎందుకు వేస్ట్ రా, రేపు ఢిల్లీ వెళ్ళిపోతాం మనం, ఆడ చూసుకుందాం ఏమైనా ఉంటే. సెంటర్లో ఇప్పటివరకు మనం ఇటు సైడ్ మార్కెట్ చూసాము, ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ ఉంది, అటు వెళ్తున్నాము. బట్ మధ్యలో మనకి చూడండి ఇలా కొండలపై నుంచి పడే వాటరు అంతా ఇలా వచ్చేసి దానిలోకి వెళ్ళిపోయి కలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కసుల్లో నేషనల్ పార్క్ అంట. సో ఇది కరెక్ట్గా సిటీ మధ్యలో ఉంది కసుల్కి. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా బాగుందో, అసలుకి నార్మల్గా లేదు. చూడండి ఇక్కడ నుంచి అసలు స్నో ఆ కొండ పైన ఎలా కనపడుతుందో, ఉండిపోతుంది. ఇట ఫుడ్ అయితే కొంచెం ప్రైజెస్ ఎక్కువే. ఇలాంటి చోట్ల కసుల్లో చాలా చాలా తక్కువలో దొరుకుతుంది. మనం 30-40 రూపాయలకి తినేసేయచ్చు. చూడండి క్లైమేట్ చూసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎగ్జాక్ట్గా మనం టైంలో ఉన్నాం అన్నమాట, ఈవినింగ్ టైం. సో వెనక మౌంటైన్ వెనక మీరు చూసుకోవచ్చు, ఆ కలర్ కావచ్చు. సో అంతే ఇంకా. సో ఇంతే, ఇక్కడితో అయిపోయింది. సో ఇది 2-3 స్ట్రీట్లు ఉన్నాయి కదా, ఇదే దీన్నే కసులు మార్కెట్. సో ఈవినింగ్ మార్కెట్ లాగా ఉంటుంది. మళ్ళీ 2 కిలోమీటర్లు నడిచి మన హాస్టల్కి వెళ్ళిపోదాం పదండి. ఇంకా నాకు కూడా ఇక్కడ చూస్తున్నాను, ఒక నిమిషం అని చెప్పాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మసాలా స్పైసీ దాల్ 50 రూపాయలు అంట గైస్ ప్లేటు. ఏంటి ఇక్కడ ఇలా అమ్ముతున్నా కూడా 50 రూపాయలు అంట, చూసుకోండి మరి. సో ఫ్రెండ్స్ ఇది కసుల్లో నైట్ మార్కెట్ అనమాట. సో ఇలాగా మార్కెట్ జరుగుతుంది. అండ్ కసుల్లో ఈవినింగ్ టైం అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తం చూపించా నేను, వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను ఇంకా. సో రేపు మనము నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి మంచి పార్టీ వైబు, ఇజ్రాయిల్ కల్చర్, ఇజ్రాయిల్ అమ్మాయిలు, ఫారినర్స్, సో వీళ్ళతో మంచి వీడియో రేపు వస్తుంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.